ఇవాళ ప్రకటించిన బడ్జెట్లో ప్రధానంగా 3 ఆలోచనలు కనిపిస్తాయి. ఒకటి, దేశ ఆర్థిక వృద్ధి ఆగకూడదు. రెండవది, ఉద్యోగాలు నైపుణ్యాలు పెరగాలి. మూడవది, పేద, మధ్యతరగతి, చిన్న వ్యాపారాలు వెనుకబడకూడదు. ఇది కాగితాల మీద మాటల్లా అనిపించవచ్చు, కానీ దాని వెనుక కొన్ని కీలక నిర్ణయాలు ఉన్నాయి. ఈసారి ప్రభుత్వం చిన్న మరియు మధ్యతరగతి వ్యాపారాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మన దేశంలో ఎక్కువ మంది ఉద్యోగాలు ఇచ్చేది పెద్ద కంపెనీలు కాదు, చిన్న వ్యాపారాలే. అందుకే వాటికి నిధులు, రుణ సదుపాయాలు, రక్షణ ఇవ్వాలని బడ్జెట్లో చెప్పారు. అంటే ఒక చిన్న షాపు, ఒక చిన్న ఫ్యాక్టరీ నిలబడితే దాని చుట్టూ 10 కుటుంబాలు బ్రతుకుతాయి అన్న ఆలోచన. ఇంకొక ముఖ్యమైన విషయం తయారీ రంగం. మనం వాడే చాలా వస్తువులు ఇప్పటికీ బయట దేశాల నుంచి వస్తున్నాయి. దానిని తగ్గించి మన దేశంలోనే తయారీ పెరగాలని ప్రభుత్వం కోరుతుంది. అందుకే కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహం, ఆధునిక సాంకేతికత, ముఖ్యంగా చిప్ తయారీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ రంగాలపై దృష్టి పెట్టింది. దీని అర్థం ఏంటంటే రాబోయే సంవత్సరాలలో కొత్త రకమైన జాబులు రావచ్చు అని.